ये न्यूज को पेश करते हैं हैदराबाद होम अप्लायंसेज। మేదీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయనగర కాలనీలో 1వ తేదీన చంద్రకళ అనే వృద్ధ మహిళ మెడ నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన వ్యక్తి బంగారు గొలుసును తెంపుకుని పారిపోయాడు. అదే రోజు పోలీసులు మాలేపల్లి వద్ద నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి 14 గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని కోర్టుకు తరలించారు. నిందితుడు మహమ్మద్ నజీబ్ ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తున్నాడని పోలీసులు తెలిపారు. మొన్న అంటే 1 జూన్ 2025 నాడు సుమారు 7:15 ప్రాంతంలో చంద్రకళ అనే విక్టిము, ఈమెకు 60 సంవత్సరాలు, విజయనగర కాలనీ నివాసి. ఈమె పాల ప్యాకెట్ తేయడానికి బయటికి వెళ్ళి తిరిగి వస్తుంటే అక్యూజ్డ్ మహమ్మద్ నజీబ్, నేటివ్ ఆఫ్ ఆసిఫ్ నగర్ జిర్రా ఏరియా, 35 ఇయర్స్. ఇతను వచ్చేసి విజయనగర కాలనీ ఇదేనా అని చెప్పేసి అడిగి, తర్వాత ఆమె వెళ్తా అంటే ఆమె మెడలో ఉన్న బంగారు చైన్ని గట్టిగా లాగుతారు. అందులో భాగంగా ఆమె ఆల్రెడీ కింద పడుతుంది. కింద పడ్డాగా కూడా వదిలిపెట్టకుండా ఆ చైన్ని లాగితే 2 ముక్కలు అవుతుంది. సో మీరు చూస్తున్న ఈ 14 గ్రామ్స్ సంబంధించిన ఈ ముక్కను అతను తీసుకొని వెళ్తారు. ఒకడే ఈ అక్యూజ్డ్ బైక్ మీద వచ్చేసి బైక్ ఒక దగ్గర పెట్టేసి మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఆమెను ఫాలో అయ్యి తర్వాత ఆమె చైన్ తెంపేసి తీసుకెళ్లడం జరుగుతుంది. వెంటనే మనకు అదే రోజు 11కి విక్టిమ్ మనకు మేదీపట్నం పిఎస్కి వచ్చేసి కంప్లైంట్ చేస్తుంది. ఇమ్మీడియట్ క్రైమ్ టీము మన డిఐ బాలకృష్ణ ఆధ్వర్యంలో, ఏసీపీ గారి డైరెక్షన్లో, ఎస్హెచ్ఓ గారి డైరెక్షన్లో ఇమ్మీడియట్ రంగంలోకి దిగేసి వెంటనే సీసీ ఫుటేజ్ అనాలిసిస్ చేసి ఒక కొలిక్ వస్తుంది. వచ్చిన తర్వాత మనకు వితిన్ ఏ డే 24 గంటల లోపే ఈ కేసు అనేది డిటెక్ట్ అవ్వడం జరిగింది. అంటే ఫస్ట్ బ్రేక్ త్రూ వస్తుంది, మనకు ఎక్కడెక్కడ వచ్చింది ఏందన్నది వచ్చిన తర్వాత మనం అక్యూజ్డ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి సెర్చ్ చేస్తే మనకు ఇంటాక్ట్ ప్రాపర్టీ 14 గ్రామ్స్ గోల్డ్ చైన్ దొరికింది. ఇందులో పనిచేసిన యాక్చువల్లీ ఇతని మోటివ్ ఎందుకు ఇట్లా చేసిందంటే, ఇది ఫస్ట్ అఫెన్స్. మా ఇంటరాగేషన్లో తెలియదు ఏంటంటే ఇది మొదటి అఫెన్స్ అక్యూజ్డ్కి. ఇతను బెట్టింగ్లకు అలవాటు పడి, అందులో యాక్చువల్లీ వీళ్ళ ఫాదర్ కూడా ఫారెన్, మేబీ రియాద్ అనుకుంటా, అందులో వర్క్ చేశారు. తర్వాత చనిపోతాడు. మంచిగానే పెంచారు. కాకపోతే ఇతను రీసెంట్గా ఈ ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్, తర్వాత మిగతా గేమింగ్ బెట్టింగ్ యాక్ట్లకు లోనై డబ్బులు బాగా లాస్ అయిపోయి ఏం తెలియని సిచ్యువేషన్లో ఈ స్నాచింగ్ అనేది చేస్తారు. ఇతనైతే ఫస్ట్ టైము మా ఎంక్వైరీలో ఇన్వెస్టిగేషన్లో తేలింది ఏంటంటే ఫస్ట్ టైం అఫెండరు. అయినా కానీ కూడా మళ్ళీ మేము కస్టడీకి వేసుకొని ఇంకేమన్నా దానిలో చేసిన అన్న ఆ కోణంలో కూడా చూస్తాము. ఇందులో భాగంగా వర్క్ చేసినందుకు ఏసీపీ గారిని, విజయ్ శ్రీనివాస్, తర్వాత ఎస్హెచ్ఓ మల్లేష్, బాలకృష్ణ డిఐ, డిఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి, రామ్ మనోహర్ ప్రొబేషనర్ ఎస్ఐ, అదేవిధంగా క్రైమ్ స్టాఫ్ను కూడా సిపి సార్ తరఫున నేను అభినందిస్తున్నాను. ఇతనికి 30 సంవత్సరాలు, ల్యాబ్ టెక్నీషియన్గా వర్క్ చేస్తాడు. ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్, సర్వర్ నగర్, ఆసిఫ్ నగర్ లిమిట్స్లో, జిర్రా అంటే ఇప్పుడు ప్రజెంట్ టప్పజబుత్ర పిఎస్ లిమిట్స్లో వస్తుంది, జిర్రాలో ఉంటారు. ఇంకొకటి ఏదో అడిగిన ఆల్రెడీ ర్యాండమ్ లేడీ, అతను ఇతని ఎమ్మోనో అదే చుట్టుపక్కల ఒకసారి రెక్కి చేసుకుంటారు. జనాలు ఎవరు బయట లేకుండా ఉన్నది. ఇప్పుడు కొన్ని దాంట్లో కొందరు వాకింగ్ చేస్తారు, బయట అదొకటి ఇదొకటి ఉంటుంది. అట్లా కాకుండా నేబర్స్ను కూడా చూస్తున్నాడు. అక్కడ ఎవరు లేరు, అందరూ ఇండ్ల లోపల వాళ్ళ వర్క్ చేసుకుంటే ఎవరో ఒకరు వస్తే ఆ విక్టిమ్ని ఐడెంటిఫై చేస్తారు. సో ఆన్ దట్ డే ఈ లేడీ చంద్రకళ అనే ఆమె బయటకు వచ్చింది. నేబర్స్ కూడా ఎవరు లేరు. సో ఇదే అదనగా భావించి అతను చైన్ తెంపుకొని వెళ్ళడం జరిగింది. ఈయన మొత్తం అన్ని చూసుకుంటున్నాడు. లక్కీగా ఆ ప్లేస్లో కనబడ్డది, కానీ ఆ ఏరియాలో మొదటి నుండి చేస్తున్నది అది ఇదైతే ఏం లేదు. జస్ట్ ఇన్స్టెంట్ అట్లా పోతున్నాడు. ఏ ఛాన్స్ దొరికితే వేసేద్దామన్న అందులో భాగంగా మార్నింగ్ బయలుదేరిండు. జస్ట్ ఇమ్మీడియట్ అన్నట్టు ఇన్స్టెంట్గానే ఇదైంది. ఒకటి వాడడం జరిగింది, దానివల్ల కొంచెం డిలే అయింది. అదర్వైజ్ అది కూడా మనం ఇంకా ఎర్లీగా చేద్దాం. నెంబర్ ప్లేట్ లేకపోయినా మనకు సీసీ ఫుటేజ్లు ఉండడం వల్ల మనకు బాగా అదైంది. ఆ బైక్ రికవర్ చేస్తాం. ఒక బైక్ ఇన్వాల్వ్మెంట్ ఉంది ఇందులో, బైక్ వేసుకొని వచ్చింది వితౌట్ నెంబర్ ప్లేట్. దాన్ని కూడా మనము తొందరలో రికవర్ చేస్తాం. హౌస్ వైఫ్, వాళ్ళ భర్త చనిపోయింది.